ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు నాయనా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ సహాయం మాకు దయచేసినందుకు వందనాలు. మీ కృపాహస్తము చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మంచి నిద్ర మాకు దయచేశారు, రక్షణ కలుగజేశారు. అయా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు. అయా, ఈ లోకము అనే యాత్రలో మరొక రోజులో ఈ విధంగా మేమందరము సజీవులుగా చేరి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా, మా దగ్గర ఉన్నటువంటి దేని వల్లను మేము సజీవులంగా లేము అని గుర్తెరిగి మీ అందు విశ్వాసము కలిగి మీ వైపు చూస్తూ ఈ రోజును కొనసాగించుటకు మాకు సహాయము దయచేయండి. మీకు ఆయాసకరమైన కార్యములు మా ద్వారా ఏమీ కూడా జరగకుండా జ్ఞానముతో నడిపించండి ప్రభువా. ఎస్ లార్డ్. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, విశ్వాసులంగా ఉన్న మేము ఈ రోజున మాకెదురవుతున్న పరిస్థితులను చూసి భయపడేవారిగా కాకుండా, మా ఎదుట ఉన్నటువంటి అనేక ప్రతికూలతలను చూసి మా వల్ల కాదు అన్నట్లుగా కాకుండా విశ్వాసముతో నడుచుకోవాలని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయినా చూసే దాన్ని బట్టి కాకుండా మీరున్నారన్న విశ్వాసంతోనే మేము ఈరోజు కొనసాగుటకు సహాయము దయచేయండి. ఏ బిడ్డ కూడా భయము లేకుండా ధైర్యముతోనూ అయా మనోనిబ్బరముతోనూ మీరు చూపించినటువంటి ఆ యొక్క కృపతోనూ మీ యొక్క సర్వాంగ కవచము ధరించి ముందుకు సాగే వ్యక్తులుగాను మాలో ఉన్న ప్రతి బిడ్డను మీరే నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అనేక మంది బిడ్డలు ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో లేవగానే ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాము, వారందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి తలంపులకు, వారి ఆలోచనలకు, వారు చేస్తున్నటువంటి ప్రణాళికలకు మీరు తోడై ఉండండి. ప్రతి విషయంలో సఫలతను దయచేయండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులన్నిటినీ కూడా బహుగా ఉన్నతముగా ఆశీర్వదించండి. అయినా ఈ రోజున మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని మహిమపరచడానికే సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, మా ప్రతి ప్రయాణమును కూడా ఆశీర్వదించండి. మార్గం మధ్యలో ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు, ఇబ్బందులు కలగకుండా మీరే మా అందరికీ క్షేమాన్ని దయచేయండి. సురక్షితముగా మా గమ్యస్థానాలు చేరుకోవడానికి కూడా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఆగిపోయిన కార్యాలను నూతనపరచండి అయ్యా. క్రొత్త కార్యాలను దీవించండి ప్రభువా. అయా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. ఈ రోజున తండ్రి, ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో, ప్రిపేర్ అవుతూ ఉన్నారో, మంచి జ్ఞానంతో వారిని నింపండి. చదివినవి అన్నీ కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి అయా. అదే విధముగా గృహముల యందు ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు అందరికీ మీ కాపుదల, మీ కంచె దయచేయమని, ఎటువంటి దుష్టుడి కన్ను వారి గృహం పైన పడకుండా, వారి పైన పడకుండా కాపాడమని, భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. రిపోర్ట్స్ను మీకు అప్పగిస్తున్నాం. చెకప్స్ను, ఆపరేషన్స్ను, డెలివరీస్ను మీకు అప్పగిస్తూ ఉన్నాం అయా. ప్రతి విషయంలోనూ బిడ్డలకు తోడై ఉండి అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగించబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. అయా, లేమికరమైన పరిస్థితులను తొలగించండి. అనారోగ్యము ఎవరికి లేకుండా మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ఆర్థికంగా కూడా ఎటువంటి లేమిలోకి, లోటులోకి ఏ బిడ్డ వెళ్ళిపోకుండా మీరే సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఆత్మీయ జీవితాన్ని కట్టండి అయ్యా. గొడవలు, మనస్పర్ధలు ఎవరితో లేకుండా అయా కృప చూపించండి. సమాధానముగా మేము జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. అయినా అదే విధముగా లోకమాయలో పడిపోకుండా, పాపము వైపుకు ఎవరు కూడా ఆకర్షితులుగా అవ్వకుండా అయా వాక్య జ్ఞానంతో నింపమని, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా అయా మాకు జ్ఞానాన్ని దయచేయమని తండ్రి,
మీ కృపను బట్టి, మీ దయను బట్టి క్రొత్తగా సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కొందరికైనా మీ యొక్క నామాన్ని మేము ప్రకటించి మా వంతులుగా రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.